ఇప్పటి కుటుంబాల బాధలు గాథలు గోసలు అట్లనే కంటిన్యూ అవుతా ఉన్నాయి. మనం ఇక్కడ ఉన్నది కాలం గన్న కడగం చాకలైలమ్మ ఇంటికాడున్నాం. వాళ్ళ మనవడు రామచందరు దాదాపు కొన్ని నెలలుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతుందని చెప్పి నేను మొన్న 3వ తారీఖు రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడి ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేసిన. దయచేసి మీరు వాళ్ళ ఇంట్లోలకు ఏదైతే మహిళా కమిషన్ మెంబర్ ఇస్తా అని చెప్పిండ్రు శ్వేత, కానీ అదంతా కొంచెం అది పక్కకు పెట్టి దాని అయితే ఊసు లేదు. కానీ నా అనారోగ్యంతో ఉన్నాడు సాకలేలో మనవడని చెప్పని ముఖ్యమంత్రి ఇంటికాడికి 3 సార్లు పోయినా కానీ అపాయింట్మెంట్ కూడా ఇయ్యలేదు ముఖ్యమంత్రి అని చెప్పని చెప్పిండ్రు వాళ్ళు. సో దాన్ని నేను వాయిస్ ఇచ్చిన. దాని తర్వాత అంతకు ముందు కూడా ఏంది మన సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం పెట్టిన రోజు కన్నా ముందు రోజు కూడా పోయి వాళ్ళు అక్కడ పోయినా అపాయింట్మెంట్ ఇస్తలేరు. లోకల్ ఎమ్మెల్యే కూడా కనీసం చూసుకోలేదు. ఆయన మంచం మీద ఉన్నాడు, వైద్యం చెప్పండి అని చెప్పని అడిగినాం అంతనే. ఈ దేశంలో వైద్యం ప్రతి ఒక్క పౌరునికి అందాల్సిన అవసరం ఉన్నది, కానీ త్యాగం చేసినట్టు ఇటువంటి కుటుంబానికే వైద్యం అందకపోవడం అనేది యావత్ తెలంగాణ సమాజానికే ఇది సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు మేము ఇప్పుడు చెప్పి 4 రోజులు 5 రోజులు అవుతున్నది. అంతా ముందు నీ ఇంటి చుట్టూ తిరిగిరు, నువ్వు ప్రజాపాలన అని చెప్తూ పొంగరాలు కొట్టుకుంటూ తిరుగుతున్నారు కదా. వీళ్ళు నీ ఇంటికాడికి వచ్చినప్పుడు ఈ కుటుంబాలకే దిక్కు లేదు, గతి లేదు, అమరుల కుటుంబాలకు గతి లేదు. నీ మాటలు ఇవన్నీ మీరు ఫస్ట్ ఇవన్నీ బంద్ చేయండి. ఇవాళ తనది సాగు కాదు, యాక్చువల్గా ఏంటంటే ఇది హత్య. కాంగ్రెస్ ప్రభుత్వము ప్లస్ ముఖ్యమంత్రి చేసినటువంటి హత్యగా నేను భావిస్తున్నా. ఎందుకంటే మేము ఆల్రెడీ చెప్పినాం, 4-5 రోజుల నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఫోన్లు ట్రై చేసినాం. మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీ లోకల్ ఎమ్మెల్యే ఉన్నది. మీరు ఇక్కడికి వచ్చి ఇతన్ని తీసుకొని పోయి ఎక్కడైనా ట్రీట్మెంట్ చెప్పి అని కూడా చెప్పినాం కదా. అపోలోను ఎక్కడో ట్రీట్మెంట్ చెప్పి అని చెప్పని మీరు పట్టించుకోలేదు కాబట్టినే ఇలా చనిపోయింది. లేకపోతే ఇంకొక 10-15 ఏళ్లు ఆయన బతకాల్సిన అవసరం ఉన్నది. వేదికల మీద ఊకదుంపడు ఉపన్యాసాలు, చాకలైలమ్మ త్యాగం స్ఫూర్తి, ఆ త్యాగంతో తెలంగాణ వచ్చింది, రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం, మహిళలకు స్ఫూర్తి, ఇవన్నీ మాటలు మాట్లాడేది కదా. మీకు కొద్దిగా టైం దొరకలేదా? మీరు అక్కడ పోయేమో అక్కడ భజన చేసేందుకేమో ఢిల్లీ చుట్టూ తిరిగేందుకు మీకు టైములు దొరుకుతాయి. ఎమ్మెల్సీలలో వస్తే మీరు శాల్వాలు కప్పుడు మీరు బోకేలు ఇచ్చుకున్నాడు, వాటికి టైం దొరుకుతున్నది మీకు. కానీ ఒక కుటుంబం ఇక్కడ ఇబ్బందిల పాలై ఉన్నది. ఆయన కొడుకు కూడా యాక్సిడెంట్ అయి ఉన్నాడు. కనీసం వైద్యం చేయించారని చెప్పంటే దిక్కు లేకుండా ఇట్లా ఇక్కడ ఉన్నటువంటి మరి ఆమె ఎమ్మెల్యేనో ఏందో తెలియదు, కానీ ఝాన్సీ అనేట ఆమెకు కాలు ఇరిగితే నువ్వు ముఖ్యమంత్రి పోయి ఆమె ఎప్పుడో 40-40 సంవత్సరాల కింద ఎక్కడికో అక్కడ పోయి ఉన్నది. ఆమె ఇతర దేశాలకు వచ్చి డైరెక్ట్ ఎమ్మెల్యే అయింది. ఆమెకు మా కోడలు ఎమ్మెల్యే అయింది. ఆమె ఇంటికి పోయి ఆమె కాలికి దెబ్బ తగిలితే పోయి చూసొచ్చినవి. ఇక్కడ వీళ్ళు సాగు బతుకులు ఉన్నారంటే కనీసం మీరు పట్టించుకునే ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నదా? ఈ జిల్లాలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు 2 మంత్రులు ఉన్నారు. ఇక్కడ ఒక ఆడామె కుటుంబానికి సంబంధించినట్టు ఒక ధీరురాలు, వీర్రాలు, శూర్రాలు అయినటువంటి చాకలైలమ్మ, బెట్టికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి చాకలైలమ్మ, హక్కుల గురించి కొట్లాడినటువంటి చాకలైలమ్మ మనవడు సాగు బతుకులు ఉన్నట్టే కనీసం వైద్యం కూడా అందించలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదంటే చాలా 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 సిగ్గుచేటు. మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో మాకు అర్థమైతే లేదు. మేము చెప్పినామా, నేనైతే అంబులెన్స్ తీసుకొని అక్కడికి వస్తాను అనుకున్నా, ఇంత తొందరగా చనిపోతారని చెప్పి అనుకోలేదు. నిన్న మొన్న రోజు స్వాతితో మాట్లాడుతూ ఉన్నాం. మేము ఎవరన్నా మాట్లాడారంటే కనీసం ఒక్కరు కూడా రాలే. మరి ఈ లోకల్ ఎమ్మెల్యే ఎక్కడ పోయిందో మాకేం అర్థమైతే లేదు. మీరు ఏవి పట్టించుకోకుండా తెలంగాణకి ఇట్లనే అంటే ఉద్యమకారుల పరిస్థితి ఇట్లుంటే తెలంగాణ వల్లకాడ అవుతుందా? మీరు ఏం చేయదలుచుకున్నారో మాకు తెలుస్తలేదు. వాగ్దానాన్ని పక్కకు పడేసారు. కనీసం వైద్యం అందించలేని దుస్థితిలో ఉండడం అనేది చాలా దుర్మార్గమైంది. ముఖ్యమంత్రి గారు మీరు ఏం ఆలోచిస్తారో మాకు అర్థమైతే లేదు, కానీ మేము చాలా బాధతోటి చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అవుతున్నాము. ఒక త్యాగం చేసినటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి అది ఈయనే ఒక 4 సార్ల సర్పంచ్, దాదాపు 19 సార్ల ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు తీసుకొచ్చింది పాలకుర్తికి. అటువంటి వ్యక్తికి వైద్యం అందక చనిపోవడం అంటే ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా సిగ్గుచేటని చెప్పి భావిస్తున్నాం. థ్యాంక్ యూ.